అందరికీ నమస్కారం. రాబోయే 2025వ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? వారి యొక్క జీవితంలో 2025వ సంవత్సరం ఎటువంటి శుభ పరిణామాలని చోటు చేసుకునేలా చేయబోతోంది? అలాగే గురువు, శనీశ్వరుడు, రాహువు, కేతువు వీటి ప్రభావాలు ఏ విధంగా 2025లో సింహరాశి వారి యొక్క జీవితాన్ని మార్చబోతున్నాయి? ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీటితో పాటుగా ఈ సింహరాశి వారి యొక్క ఆరోగ్యం, విద్య, వృత్తి, ఆర్థిక, ప్రేమ, వైవాహిక, మరి అంతేకాకుండా ఇల్లు, ఇంకా వివాహం, ఇలాంటి వాటన్నిటి గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు ఈ వివరణ మొత్తం అర్థమవుతుంది. అంతేకాకుండా వీడియోని లైక్ చేయటం, ఇతరులతో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది. సింహరాశి, ఈ యొక్క సింహరాశి వారికి ఈ 2025వ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ముందుగా మనం చూసేద్దాం. 2025వ సంవత్సరంలో ఈ యొక్క సింహరాశి వారు భూమి, భవనాలు, వాహనాలు కొంటారా? గ్రహ సంచార ఆధారంగా వీరి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి అనేది చూస్తున్నాం. సింహరాశి వారికి 2025వ సంవత్సరం ఆరోగ్యపరంగా కొద్దిగా బలహీనంగా ఉండే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ముందుగా వీరి యొక్క ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే వీరు ఆరోగ్యాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. శని మీ యొక్క మొదటి ఇంట్లో సంవత్సర ప్రారంభం నుంచి మార్చి నెల వరకు సప్తమంలో ఉంటాడు. ఇది ఇలా ఉండడం వల్ల శారీరకంగా అలసిపోయేలా చేయడంతో పాటు కీళ్లు ఇంకా శరీరంలో నొప్పి కూడా కొన్నిసార్లు వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. ఇక అదే విధంగా మార్చి నెల నుంచి మొదటి ఇంట్లో శని ప్రభావం తగ్గుతుంది, 8వ ఇంటికి మారుతుంది. 9వ ఇంట్లోకి శని సంచారం అనుకూలంగా ఉందని నమ్మడానికి ఎలాంటి కారణం లేదు, కానీ ఆరోగ్యానికి హానికరం అని కూడా నమ్ముతారు. శని సంచార కారణంగా మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా కీలకమని చెప్పబడుతోంది. మే నెల తర్వాత రాహుకేతువు మీ మొదటి ఇంటిపై కూడా ప్రభావం చూపుతారు. ఈ పరిస్థితులు ఆరోగ్యానికి కొంచెం ప్రయోజనకరంగా ఉంటాయి. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. గ్యాస్, అజీర్ణం, ఇతర సమస్యలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతోంది. ఇక అదే విధంగా ఈ యొక్క సింహరాశి వారి విద్య విషయానికి వచ్చినట్లయితే కనుక 2025వ సంవత్సరంలో విద్య అనేది ఈ యొక్క సింహరాశి వారికి సానుకూలంగా ఉండబోతోంది, సానుకూల ఫలితాలు ఇవ్వబోతోందని చెప్పవచ్చు. మీకు ఈ సంవత్సరం సానుకూల ఫలితాలు అందించడం ద్వారా విద్యతో సంబంధం ఉన్న వారు ఎవరైతే ఉంటారో వారికి, అంటే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి మంచి రిజల్ట్ అనేది రాబోతోందని చెప్పవచ్చు. బృహస్పతి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మే నెల మధ్య వరకు 7వ రాశి నుంచి 4వ ఇంటిని చూస్తాడు. వారు విద్యలో ముఖ్యంగా ఉన్నత డిగ్రీతో మీకు ఏ విధమైనటువంటి సహాయం చేయాలనుకున్నా సరే చాలా చక్కగా ఉండబోతోందని చెప్పొచ్చు. సింహరాశి జాతకం 2025లో 9వ కోణం నుంచి బృహస్పతి 6వ ఇంటిని చూస్తూ ఉండడం వల్ల పోటీ పరీక్షల్లో బాగా రాణించడంతో చాలా వరకు కూడా ముందుంటారు. వృత్తిపరమైన విద్యార్థులు కూడా బృహస్పతి యొక్క ఈ స్థానాన్ని చాలా ప్రయోజనకరంగా ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. మే నెల మధ్యకాలం తర్వాత దాదాపు అందరూ విద్యార్థులకు బృహస్పతి యొక్క ఆశీర్వాదం తగినంతగా లభిస్తుంది. మీరు మీ విద్య పరంగా చాలా బాగా రాణించగలుగుతారు. బుధుడి యొక్క సంచారం విద్య విషయానికి విజయాన్ని కూడా పెంచడంతో పాటుగా మిమ్మల్ని అన్ని విషయాల్లోనూ, అంటే అన్ని రంగాల్లోనూ మీరు ముందుండే విధంగా మీ యొక్క జాతకం అనేది మారబోతోందని చెప్పవచ్చు. ఇక సింహరాశి వారికి 2025 వ్యాపార పరంగా ఎలా ఉంటుంది అనుకుంటే కనుక వ్యాపార పరంగా మిశ్రమ అదృష్టాన్ని మీరు పొందబోతున్నారని చెప్పొచ్చు. ఏడాది పొడవునా ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సప్తమాధిపతి అయినటువంటి శని సంవత్సర ప్రారంభం నుంచి మార్చి వరకు కూడా సప్తమంలో ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో సమస్యలను ఎదుర్కొన్న తర్వాత కూడా మీరు మీ వ్యాపారంలో సాపేక్షంగా మెరుగ్గా పనిచేయగలుగుతారు. శని మార్చి నెల తర్వాత 9వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. 9వ ఇంట్లోకి శని సంచారం అనుకూలంగా ఉందని నమ్మడానికి ఎటువంటి కారణం లేదు. కంపెనీ లేదా మరేదైనా పెట్టుబడిలో అవకాశాలు తీసుకోవటం మంచిది కాదు. అంటే కొత్త పెట్టుబడులు పెట్టకండి. ఉన్న వ్యాపారం వరకు బాగా నడుస్తుంది. ఇక సింహరాశి వారికి 2025 ప్రకారం రాహు సంచారం మేలో 7వ ఇంటిపై ప్రభావం చూపుతుంది. ఇక్కడ కూడా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలకి చాలా జాగ్రత్త అవసరమని చెప్పబడుతోంది. వ్యాపారంలో కొత్త మరియు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేటటువంటి ప్రయోగాలు చేయటం సరికాదు. ఏది జరిగినా దాన్ని సక్రమంగా నిర్వహించాలి. ఎవరిపైనా గుడ్డి నమ్మకం ఉంచటం తగదు. ఇక ఈ యొక్క 2025 సింహరాశి వారి కెరియర్ ఏ విధంగా ఉంటుంది అంటే ఉద్యోగాలు చేసే వ్యక్తులకు మిశ్రమ ఫలితాలు, మిశ్రమ అదృష్టం కూడా ఉంటుందని చెప్పొచ్చు. మార్చి నెల వరకు కూడా 6వ ఇంటి పాలకుడు దాని సొంత రాశిలో ఉంటాడు కాబట్టి 2వ రాశి చక్రం చిన్న చిన్న అడ్డంకులు ఉన్నా కూడా మీ లక్ష్యాన్ని సాధించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. సింహరాశి వారికి ప్రమోషన్లు వచ్చేటటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇతరితర అవకాశాలు ఉన్నా కూడా
మార్చి నెల తర్వాతే అవి కొంచెం గడ్డు పరిస్థితిని తీసుకురావచ్చు. కష్టపడి పనిచేస్తున్నట్లయితే కనుక ఇబ్బందుల్ని పట్టించుకోకుండా ఎలాంటి పరిస్థితినైనా సరే మీరు జాగ్రత్తగా దాటడానికి ప్రయత్నించండి. మీరు చాలా బాగా ముందుకు వెళ్తారని చెప్పొచ్చు. బృహస్పతి సంచారం మీకు లాభదాయకంగా ఉంటుంది. ఇక అదే విధంగా మే నెల మధ్య వరకు కూడా మీ ఉద్యోగ పరిస్థితి మెరుగుపరచడానికి పనిచేస్తుంది. 5వ అంశం నుంచి 2వ ఇంటిని మరియు 9వ అంశం నుంచి 6వ ఇంటిని ప్రభావితం చేయటం వల్ల మీ కెరియర్ బాగుంటుందని చెప్పొచ్చు. బృహస్పతి లాభం ఇంటికి చేరుకుంటాడు. అలాగే అనేక సమస్యలు మీకు సహాయం చేయాలనుకుంటాడు. ఈ కోణంలో కొన్ని సవాళ్లను మీకు వస్తాయి. వాటిని దాటుకుంటే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు చాలా ముందుకు వెళ్తారు కెరియర్ లో అని చెప్పొచ్చు. ఇక ఆర్థిక పరమైన విషయాలకు వచ్చినట్లయితే కనుక ఈ సింహరాశి వారికి 2025 సంవత్సరంలో మిశ్రమ అదృష్టం రావచ్చు. రాబడి పరంగా సంవత్సరం మొత్తం బాగుంటుంది. అయితే సంవత్సర ప్రారంభం నుంచి మే మధ్య వరకు కూడా బృహస్పతి 5వ అంశం నుంచి డబ్బు ఇంటిని అంటే ఆర్థిక పరమైనటువంటి ఇంటిని చూడటం వల్ల ఆదా చేసిన డబ్బును కాపాడుకోవడానికి కూడా మీకు సహాయపడుతుంది. బృహస్పతి మే నెల మధ్యకాలం తర్వాత లాభగృహంలోకి ప్రవేశించినప్పుడు మీ ఆర్థిక పరమైనటువంటి విషయాలు మెరుగుపడతాయి. ఆదాయ వనరులు పుష్కలంగా ఉన్నా కూడా మే నెల వరకు రాహుకేతువుల ప్రభావం మరియు మార్చిలో ప్రారంభమయ్యే 2వ ఇంట్లో శని ప్రభావం కారణంగా కొన్ని సమస్యలుంటాయి. రాహువు, కేతువు మరియు శని మీ డబ్బు యొక్క రాబడిని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు బృహస్పతి మీ ఆర్థిక పరమైనటువంటి విషయాలలో చాలా బలంగా ఉండడం వల్ల మీకు కార్యకలాపాలలో ఫలితాలు చాలా బాగుంటాయి. ఆర్థిక రివార్డులను కూడా అందుకునేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక అదే విధంగా ప్రేమ జీవితం విషయానికి వస్తే సాధారణంగా ఉంటుంది. మీరు ప్రేమించిన వారిని పెళ్లి చేసుకునే అవకాశాలు చాలా వరకు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే ఎక్కువగా మీరు కష్టపడాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నమాట. అంటే ఒప్పించుకోవడానికి ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొంచెం మీరు శ్రమించారంటే మీ ఉభయుల్ని కూడా ఒప్పించుకుని ప్రేమ వివాహాన్ని అరేంజ్డ్ మ్యారేజ్ గా చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వైవాహిక జీవితం విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారో వారికి ఈ 2025 చాలా బాగుంటుంది సింహరాశి వారికి. ఇక మే నెల మధ్యకాలం తర్వాత ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉండేటటువంటి సూచనలు ఉన్నాయి. నిశ్చితార్థం ఇంకా వివాహం నుంచి చూసుకుంటే కనుక అనుకూలంగా ఉండొచ్చు. సింహరాశి వారికి ప్రేమ వివాహం కోసం ఆశించే వారికి అనుకూలంగా ఉంటుంది. 7వ ఇంటిపై రాహుకేతువుల ప్రభావం మే నెలలో ప్రారంభమవుతుంది. వేరే కులానికి చెందిన వారిని వివాహం చేసుకోవాలనుకునే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వివాహం విషయానికి వస్తే సింహరాశి వారికి సాధారణంగా కనిపిస్తూ ఉంది. ఇక అదే విధంగా రాహుకేతువుల ప్రభావం మేలో 7వ ఇంటిపై కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ రెండు పరిస్థితులు అనుకూలంగా లేవు. వైవాహిక జీవితంలో కొన్నిసార్లు సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈ విషయాల్ని దాటుకుని మీరు వెళ్ళగలిగితే మీరు విజయం సాధిస్తారు. ఇక కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. కుటుంబంలోని వారు మీరు చెప్పేటటువంటి దాన్ని అర్థం చేసుకుని మిమ్మల్ని చాలా వరకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. సపోర్ట్ తీసుకుని మీరు ముందుకు వెళ్ళటం అనేది కూడా జరుగుతుంది అనమాట. భూమి, ఆస్తి, వాహనాలు లాంటి వాటి విషయాలకు వచ్చినట్లయితే మధ్యస్థ ఫలితాలు తీసుకొస్తాయి. మీ ప్రయత్నాలు, కృషి లాభాలను అందిస్తూనే ఉంటాయి. అయినా కూడా ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండి శని యొక్క 10వ అంశం సంవత్సర ప్రారంభం నుంచి కూడా మార్చి నెల వరకు 4వ ఇంటిపై ఉంటుంది. బృహస్పతి యొక్క అంశం కూడా ఉంటుంది. ఇది సానుకూల విషయం అయినప్పటికీ కూడా ఇది ఇప్పటికీ బలహీనమైన అంశమే. సింహరాశి వారికి 8వ ఇంట్లోకి ప్రవేశించి అనేక రంగాల్లో బలహీనతను కలిగిస్తుంది. ఇంకోవైపు బృహస్పతి లాభగృహంలోకి ప్రవేశించడం ద్వారా అనేక రంగాల్లో అనుకూలతను అందించాలని కోరుకుంటాడు. ఈ విధంగా మీరు ఏదైనా భూమి లేదా ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటే లేదా నిర్మించాలనుకుంటే మీరు చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలని చెప్పడం జరుగుతోంది. ఇక ఈ యొక్క సింహరాశి వారికి రాహు, కేతువు, శనీశ్వరుడు, గురువు ఎలాంటి ఫలితాలు ఇస్తారు అని చూసుకున్నట్లయితే కనుక ఇక ఈ గురువు, శని ఫలితాలు అనుకూల ఫలితాలే ఇస్తాడు. ఇక్కడ గురువు అనుకూలత వలన మీ ఇంట్లో ఏవైనా శుభకార్యాలున్నా, అలాగే ఏదైనా గృహప్రవేశం చేసుకోవడానికి మంచి రోజులు, అలాగే ఏదైనా బిజినెస్ పెట్టాలనుకున్నా మంచి రోజులు, విద్యపరంగా, వ్యాపార పరంగా, రాజకీయ పరంగా చాలా లాభం ఉంటుందని చెప్పొచ్చు. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక శని వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. అందువల్ల మీరు ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు అది ఫెయిల్ అవ్వడం గానీ, సక్సెస్ అవ్వకుండా ఉండడం గానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. రాజకీయ పరంగా కూడా వెన్నుపోట్లు పొడిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటూ ఉంటే ఈ ఫలితాలను తప్పించుకోవచ్చు. ఇక ఇక్కడ అదే విధంగా చూసుకున్నట్లయితే రాహు వ్యతిరేక ఫలితాలను చూపిస్తున్నాడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అష్టమ భావంలో రాహు ఉండడం వలన ప్రమాదాలు జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. శరీరానికి గాయాలు అవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త. రాహువుకు సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం ద్వారా, శాంతులు చేసుకోవడం ద్వారా మీరు ఈ ఫలితాల నుంచి బయటపడవచ్చు అనమాట. ఇక కేతువు విషయానికి వచ్చినట్లయితే వ్యాపార పరంగా నష్టాలు రావడం, ఫైనాన్షియల్ గా ఒకేసారి మొత్తం పడిపోయేలా జరిగే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్త పడటం చాలా అవసరం. కొన్ని విషయాలు బాగున్నా రాహుకేతు, శని, గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు అనేవి మిమ్మల్ని చాలా వరకు ప్రభావితం చేయబోతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. రాహుకేతువుల పూజ, శని, గురువుల పూజ చేయించుకుంటూ ఉండడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.
ఈ 2025 సంవత్సరం సింహరాశి వారికి అన్ని పరంగానూ బాగుంది. ఆర్థిక పరంగా బాగుంది. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకైతే బాగుంది. ఇక ఉద్యోగస్తులకు కూడా చాలా చక్కగా ప్రమోషన్స్ వచ్చే సూచనలున్నాయి. వ్యాపారస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండడం అవసరం అని చెప్పి చెప్పబడుతోంది. మరి చూసారు కదా సింహరాశి వారికి 2025 సంవత్సరం ఎలా ఉంటుందో. మీరు సింహరాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి.